Hi Sudheer. Hi Lina. How are you? Always fantastic. మనం ఏదైతే లెజెండ్స్ క్రికెటర్స్ గురించి మాట్లాడుకుంటున్నామో సో దాంట్లో భాగంగా గ్రేగ్ చాపెల్ గురించి ఈరోజు మాట్లాడుకోవాలనుకుంటున్నాము. ఎందుకంటే ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ అండ్ బౌలర్ కూడా తను. సో మీ వర్షన్లో ఇంట్రడక్షన్ ఎలా చేస్తారు? మోర్ ఏ బ్యాటర్, నో డౌట్ అబౌట్ ఇట్. యాక్చువల్లీ గ్రేగ్ చాపెల్ను వర్ణించాలంటే కూడా మనకు అబ్జెక్టివ్స్ సరిపోవండి యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు క్రికెట్ చరిత్రలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు ఒక టాప్ 10 బ్యాట్స్మెన్లలో గ్రేగ్ చాపెల్ పేరు కూడా ఉంటుంది అసలు. మనం ఎలానైతే గవాస్కర్ విషయం మాట్లాడుకున్నామో, రిచర్డ్స్ విషయం మాట్లాడుకున్నామో, సోబర్స్ విషయం మాట్లాడుకున్నామో, చాపెల్ కూడా అదే లీగ్లో కేటగిరీకి చెందినటువంటి క్రికెటర్. యాక్చువల్లీ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ క్రికెటర్స్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఆస్ట్రేలియన్ గ్రేస్ఫుల్ క్రికెటర్ అని కూడా చెప్పవచ్చు అసలు. అతడు కూడా అందరికీ చాలా మందికి రోల్ మోడల్గా నిలిచాడు అసలు యాక్చువల్గా. అండ్ ఓన్లీ ఏంటంటే గ్రేగ్ చాపెల్ ఎక్కువగా అతని క్రికెట్ అంతా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, పాకిస్తాన్ ఉన్నారు కానీ బట్ ఈ నెవర్ టూర్డ్ ఇండియాలో మాత్రం ఆడలేదు అతను కూడా. మనం లిల్లీ విషయం చెప్పుకున్నాం కదా, ఇండియాలో ఆడలేదు. బట్ మిగతా ఆల్ అంటే ఇండియా అగెనిస్ట్ ఆడలేదని కాదు, ఇండియా అగెనిస్ట్ కూడా ఒక సిరీస్లో బ్రహ్మాండమైనటువంటి రన్స్ స్కోర్ చేశాడు. సో ఈ ప్రపంచానికి అతన్ని పరిచయం చేయాలంటే ఐ థింక్ ఒక వండర్ఫుల్ క్రికెటర్గా, ఒక గ్రేస్ఫుల్ క్రికెటర్గా, అండ్ చాలామంది క్రికెటర్స్కి ఒక రోల్ మోడల్గా నిలిచాడని కూడా చెప్పవచ్చు. అండ్ ఈవెన్ టుడే ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ అంటే క్రికెటర్ కావాలనుకోవాలి, ఒక స్ట్రోక్స్ ఆడాలి, ఆన్ సైడ్ ఆడాలి, ఆఫ్ సైడ్ ఆడాలి క్లాస్గా అంటే అతని వీడియోస్ చూసి కూడా చాలా నేర్చుకోవచ్చు అసలు యాక్చువల్గా. అన్ని క్వాలిటీస్ అతనికి ఉండేవి. అంటే ఈ హ్యాడ్ ఎవ్రీ స్ట్రోక్ యాక్చువల్లీ. ఈ వాజ్ అ గుడ్ హుకర్, గుడ్ పుల్లర్. ఆన్ డ్రైవ్ అయితే ద మాస్టర్. మనం ఒక ఎపిసోడ్లో వెంకసర్కర్ విషయం మాట్లాడుకున్నాం కదా, ఆన్ సైడ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్స్ అసలు యాక్చువల్లీ. అతడు ఆన్ డ్రైవ్ చేశాడంటే అందులో చాలా గ్రేస్ కనబడేది అసలు యాక్చువల్గా. చాలా ఎఫర్ట్లెస్గా ఆడేది, స్టైలిష్గా ఆడేది, అండ్ మంచి అటాక్ అగెనిస్ట్ కూడా చాలా రన్స్ స్కోర్ చేశాడు. సో ఈ టాప్ 10 క్రికెటర్స్ విషయం మనం ఇప్పటివరకు మాట్లాడుకుంటే ఆ టాప్ 10లో డెఫినెట్లీ గ్రేగ్ చాపెల్ కూడా ఉంటాడు. ఆస్ట్రేలియాకు అతని కాంట్రిబ్యూషన్ ఇంత కాదు. అండ్ ప్రపంచ క్రికెట్లో గ్రేగ్ చాపెల్ యొక్క స్థానం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేగ్ చాపెల్ యొక్క చరిత్ర కూడా ఎలా ఉంది అంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాజ్ ఎ క్రికెటర్. హీ ప్లేడ్ ఫర్ ఆస్ట్రేలియా అండ్ హిస్ బ్రదర్ ఇయాన్ చాపెల్ లెడ్ ఆస్ట్రేలియా. అతని క్యాప్టెన్సీలో ఆడాడు అండ్ తర్వాత గ్రేగ్ చాపెల్ కూడా కెప్టెన్ అయిపోయినాడు. వాళ్ళ బ్రదర్ మరొక బ్రదర్ ట్రెవర్ చాపెల్ కూడా క్రికెటర్. ఫ్యామిలీ మొత్తం క్రికెటర్. ఫాదర్ వాజ్ నాట్ ఎ క్రికెటర్, క్రికెట్ కొంచెం ఆడేది. బట్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ మాత్రం ఈ వాజ్ ఇంటూ ఎవ్రీ స్పోర్ట్ అండి. బాస్కెట్బాల్ ఆడేది, ఫుట్బాల్ ఆడేది, తర్వాత స్విమ్మింగ్ లో ఉండేది. గ్రాండ్ ఫాదర్ ఆ బాడీ లైన్ సిరీస్ లో కూడా ఆడాడు 1932లో. వారసత్వం లాగా వచ్చింది. అబ్సల్యూట్లీ క్రికెట్ అనేది వాళ్ళకి అలా వచ్చింది అసలు. అండ్ ముగ్గురు బ్రదర్స్ ఆస్ట్రేలియాకు రిప్రజెంట్ చేశారు. ముఖ్యంగా ముగ్గురు బ్రదర్స్ కూడా వరల్డ్ కప్ ఆడే ఛాన్స్ను పొందారు. 75లో గ్రేగ్ అండ్ ఇయాన్ ఆడితే 83లో ఇతనికి కూడా ఛాన్స్ వచ్చింది ట్రెవర్ చాపెల్కు. సో గ్రేగ్ చాపెల్ రియల్గా చెప్పాలంటే ఆ 70 నుండి ఎప్పుడైతే తన అరంగేట్రం చేశాడో చివరి వరకు కూడా ఐ థింక్ హీ వాజ్ లైక్ ఎ కింగ్ అసలు యాక్చువల్గా. అంటే తన ఫామ్ కొంచెం మధ్యలోనే డిప్ కావడం చూసాం కానీ బట్ ఆ కన్సిస్టెన్సీ చాలా తక్కువ మంది మెయింటైన్ చేయగలిగారు. బికాస్ ఈ స్కోర్డ్ ఎ సెంచరీ ఇన్ హిస్ వెరీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అండ్ ఈ స్కోర్డ్ ఎ సెంచరీ ఇన్ హిస్ వెరీ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆల్సో. గుర్తుపెట్టుకోవాలంటే మెమరీస్ మామూలుగా కాదు, ఇవన్నీ మెమరబుల్ మూమెంట్స్. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అగైన్స్ ఇంగ్లాండ్, అది కూడా పెర్త్ లాంటి వికెట్లో. పెర్త్లో 105 for 5 అయిపోయినారు ఆస్ట్రేలియా. దే వర్ స్ట్రగ్లింగ్ లైక్ ఎనీథింగ్. అండ్ గ్రేగ్ చాపెల్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో చాలా తక్కువ మందికి తెలుసు లోవర్ ఆర్డర్లో వచ్చాడు. 7th పొజిషన్లోనే ఎప్పుడు వచ్చాడు, 6th 7th పొజిషన్లో వచ్చాడు. వచ్చి స్కోర్డ్ ఏ బ్రిలియంట్ 100. మ్యాచ్లో సేవ్ చేయడానికి అతని కాంట్రిబ్యూషన్ ఉపయోగపడింది. అండ్ దట్ టు లాస్ట్ టెస్ట్ మ్యాచ్ అగైన్స్ పాకిస్తాన్ ఆడినప్పుడు కూడా, రిటైర్ అయినప్పుడు కూడా ఈ రిటైర్డ్ ఆన్ ఏ హై నోట్. సో 70 నుండి 84, 85 వరకు రియల్గా చెప్పాలంటే ఒక ఇండియా టూర్ చేయలేదు తప్ప ఎక్కడ ఆడే కానీ గ్రేగ్ చాపెల్ యూ థింక్ ఈ బ్యాటెడ్ బ్రిలియంట్లీ. అండ్ ముఖ్యంగా వాళ్ళకు రైవలరీ ఎవరంటే ఇంగ్లాండ్. బికాస్ యాషెస్లో గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్గా మనం ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా. అండ్ అతని క్యాప్టెన్సీలో కూడా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ అగైన్స్ చాలా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచాడు. అండ్ ఈ వాజ్ బ్రిలియంట్ యాక్చువల్లీ. అండ్ మరొకటి ఏంటంటే అతని వాళ్ళ గ్రాండ్ ఫాదర్ లాగానే ఈ వాజ్ అ బ్రిలియంట్ ఫీల్డర్. ఫస్ట్ క్రికెట్ చరిత్రలో క్యాచెస్ ఎక్కువగా తీసుకున్నటువంటి రికార్డ్ ఎవరికి ఉండే అంటే విక్ రిచర్డ్సన్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి ఉండేది. ఆ తర్వాత
గ్రేగ్ చాపెల్ ఒక మ్యాచ్లో 7 క్యాచెస్ తీసుకున్నాడు. దాన్ని అఫ్ కోర్స్ మనం చాలా వాటిలో మంచి బ్యాట్స్మెన్స్, మంచి బౌలర్స్ గురించి మాట్లాడుకున్నాం, మంచి ఫీల్డర్స్ గురించి ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసుకోలేదు. యాక్చువల్లీ తిను ఆ జోనర్ లోకి వెళ్ళే పర్సన్. అబ్సల్యూట్లీ అండి, టెర్రిఫిక్ ఫీల్డర్ అండి. అంటే గవాస్కర్ కూడా స్లేవ్ ఫీల్డర్. మనం గవాస్కర్ ఎపిసోడ్ లో ఎక్కువ చెప్పుకోలేదు, ఈ వాజ్ చెప్పుకున్నాం కూడా. వరల్డ్ కప్ లో అతను రన్స్ స్కోర్ చేయకున్నా కానీ క్యాచెస్ తీసుకున్నాడు. అండ్ గ్రేగ్ చాపెల్ స్లిప్ లో, ఎందుకంటే అప్పుడు డెన్నిస్ లిల్లీ, థామ్సన్ లాంటి బౌలర్లు వేస్తున్నప్పుడు క్యాచెస్ తీసుకోవాలంటే అంత ఈజీ కాదు. అండ్ టెర్రిఫిక్ క్యాచెస్ తీసుకున్నది అసలు. ఒక మ్యాచ్ లో 7 క్యాచెస్ తీసుకున్నాడు. ఆ రికార్డ్ ఆఫ్ కోర్స్ యజ్వేందర్ సింగ్ అని చెప్పి ఇండియన్ క్రికెటర్ దాన్ని ఈక్వల్ కూడా చేశాడు అసలు యాక్చువల్గా అగైన్స్ ఇంగ్లాండ్ చెన్నైలో. సో అంత సేఫ్ స్లిప్ ఫీల్డర్. అప్పుడు అతను రిటైర్ కానంత మటుకు 125 క్యాచెస్ అతనివే హైయెస్ట్గా ఉండేవి అసలు యాక్చువల్గా. సో 2500s స్కోర్ చేశాడు, ఆల్ అపోజిషన్స్ అగెనిస్ట్ స్కోర్ చేశాడు. ఇండియాకి అగెనిస్ట్కు కూడా డబుల్ సెంచరీ ఉంది అతనికి అసలు యాక్చువల్గా. ట్రెమండస్ క్రికెటర్, ట్రెమండస్ ఎబిలిటీ ఉన్నటువంటి క్రికెటర్. అండ్ గ్రేగ్ చాపెల్ అంటే ఇప్పుడు ఇన్స్టెంట్ కొన్ని చెప్పారు ఇంతకు ముందు, ఎవరికి తెలియనివి అని అంటూ, అంటే క్రికెటర్స్కి మాత్రమే తెలిసి ప్రేక్షకులకు తెలియనివి. అలాంటి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయి? అలాంటి మూమెంట్ అంటే క్రికెటర్స్కు చాలా మందికి తెలిసి ఉంటుంది ఇది, బట్ తెలియనిది మనం కొంచెం యాడ్ చేయాలంటే అతడు యాజ్ ఎ క్యాప్టెన్గా ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో, యాజ్ ఎ ప్లేయర్గా ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో అంతే ఒకసారి నోటోరియస్ కూడా అయిపోయినాడు. ఒక బెన్సన్ అండ్ హెడ్జెస్ ఫైనల్లో వెన్ దే వర్ ప్లేయింగ్ అగెన్స్ట్ న్యూజిలాండ్, లాస్ట్ బాల్కు 6 కొట్టాలండి. అప్పుడు క్రికెట్లో రూల్స్ ఎలా ఉండేవంటే ఒక ఓవర్లో ఒక అండర్ ఆర్మ్ బాల్ కూడా వేయొచ్చు అనే ఒక రూల్ ఉండేది అసలు యాక్చువల్గా. సో ఈ డిడ్ నాట్ గో అగెన్స్ట్ రూల్, అంటే రూల్స్లోనే ఉన్నా కానీ స్పిరిట్ మాత్రం కనబరచలేకపోయాడని చెప్పి ఎప్పుడు చెప్తుంటారు. ఎందుకంటే ఆ స్పిరిట్ కనబరచకపోవడంతో ఏమైందంటే ఒక బాల్ వాళ్ళ, అది కూడా ఎవరినంటే వాళ్ళ బ్రదర్ ట్రెవర్ చాపెల్ను బాల్ ఇట్లా కింది నుంచి వేయమని చెప్పాడు అన్నట్టు, అండర్ ఆర్మ్ అని చెప్పి. సో అండర్ ఆర్మ్ బాల్ వేయడంతో ఏమైందంటే ద బ్యాట్స్మెన్ లాస్ ద ఆపర్చునిటీ టు స్కోర్ ఎ రన్. బాల్ కింది నుంచి వచ్చినప్పుడు హిట్ చేయడం కష్టం అవుతుంది. సో అలా అతనికి అన్ఫార్చునేట్లీ ఒక మంచి పేరున్నటువంటి గ్రేగ్ చాపెల్కు కొంచెం క్రిటిసిజం కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. బికాస్ నో బడీ లైక్ ఇట్ యాక్చువల్లీ, ఎవరు లైక్ చేయనటువంటి, బికాస్ అంత మంచి పేరు. ఇప్పుడు విక్టరీ అనేది ఎంత ఇంపార్టెంటో, విక్టరీ కంటే ఎక్కువగా ఒక స్పిరిట్ అనేది ఇంపార్టెంట్. యూనో మన స్పోర్ట్ ఆడేది ఎందుకు ఆడుతుంటామంటే డిసిప్లిన్ కొరకు ఆడతాం, స్పిరిట్ కొరకు ఆడతాం. సో అక్కడ కొంచెం గ్రేగ్ చాపెల్కి ఒక అది వచ్చింది. ఆ తర్వాత ఇండియాకు కోచ్గా ఉన్నప్పుడు కూడా మంచి పేరు సంపాదించుకోలేకపోయాడు. బికాస్ 2007 ఇండియా వరల్డ్ కప్ ఫెయిల్యూర్లో కూడా గ్రేగ్ చాపెల్ యొక్క కొంచెం స్టబర్నెస్సే కారణమైందని, అప్పుడు గంగూలీకి అతనికి పడలేదని చెప్పి కొన్ని విన్నాం మనం అసలు. బట్ అదర్వైజ్ యాజ్ ఎ క్రికెటర్గా మాత్రం ఐ థింక్ బ్రిలియంట్ అండి, నో డౌట్. అంటే అటువంటి క్రికెటర్స్ చాలా రేర్గా ఉంటారు. బికాస్ అతని కాంట్రిబ్యూషన్, వాళ్ళ ఫ్యామిలీ కాంట్రిబ్యూషన్, ఐ థింక్ ఇట్ వాస్ బిగ్గర్. సో గ్రేగ్ చాపెల్ మెమరబుల్ మూమెంట్స్ అంటే ఏం గుర్తొస్తాయి? ఇంతకుముందు చెప్పినట్టుగా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్, లాస్ట్ టెస్ట్ మ్యాచ్ 101, అండ్ న్యూజిలాండ్లో ఒక టెస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు 247 అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో 133. ఐ థింక్ రెండిట్లలో కలిపి 300+ రన్స్ స్కోర్ చేశాడు, 380 వరకు. ఆ రికార్డు 1990లో గ్రాహం గూచ్ అగెనిస్ట్ ఇండియా స్కోర్ చేసినంత వరకు ఆ మ్యాచ్లోనే గూచ్ 333, తర్వాత సెకండ్ ఇన్నింగ్లో మరొక సెంచరీ స్కోర్ చేశాడు. అప్పటి వరకు అది రికార్డుగా ఉండిపోయింది అసలు యాక్చువల్గా, అదొకటి. అండ్ అగెనిస్ట్ ఇండియా అతనికి స్టమక్ ప్రాబ్లం ఉన్నా కానీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఐ థింక్ వాజ్ ఇట్ ఇన్ సిడ్నీ, ఐ డోంట్ రిమెంబర్, ఐ థింక్ 204 స్కోర్ చేశాడు. అప్పుడు కపిల్ దేవ్, దోషి, గౌరీ చాలా అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ అసలు యాక్చువల్గా. ఆ సిరీస్లో ఆస్ట్రేలియా గెలవలేదు, 1-1 అయిపోయింది. బట్ హీ లెడ్ వెల్ యాక్చువల్లీ, అండ్ దట్ వాస్ ద ఓన్లీ టైమ్ హీ ప్లేడ్ అగెన్స్ట్ ఇండియా యాక్చువల్లీ. అంతకంటే ముందు అప్పుడు ఎప్పుడు ఆడలేదు. 76, 77లో పోయినప్పుడు కూడా ఆడలేదు. ఆ తర్వాత ప్యాకర్ సిరీస్ ఉండడంతో ఇండియాకు టీం వచ్చినప్పుడు అతడు హ్యూజ్ టీంలో వచ్చారు. బార్డర్ ఉన్నాడు కానీ చాపెల్ లేడు, అందుకని లిల్లీ కూడా ఆడలేదు ఎప్పుడు ఇండియాలో. సో ఇండియా అగెన్స్ట్ ఒకే సిరీస్ ఆడే కానీ ఈ స్కోర్డ్ లాట్ ఆఫ్ రన్స్ ఇన్ దట్ సిరీస్ యాక్చువల్లీ. అండ్ ఈ వాజ్ బ్రిలియంట్ అగెన్స్ట్ ఎనీ టీమ్. బట్ పాకిస్తాన్లో అతని రికార్డ్ అద్భుతంగా ఉంది. పాకిస్తాన్లో ఈ స్కోర్ 2 డబుల్ సెంచరీస్. 78, 79లో ఫైసలాబాద్లో ఒక స్కోర్ చేయడం అనేది కూడా చాలా మెమరబుల్ ఇన్నింగ్సే. ఆ తర్వాత 83, 84లో కూడా ఆస్ట్రేలియా టూర్ చేసినప్పుడు కూడా ఈ స్కోర్డ్ రన్స్ దేర్ యాక్చువల్లీ ఐ థింక్. అండ్ ఈ ఫేస్డ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్స్ అప్పుడు ఆ ఎరాలో, ఇమ్రాన్ ఖాన్, మార్షల్, గార్నర్, రాబర్ట్స్, వీళ్ళందరినీ ఎదుర్కొని కూడా అతడు ఈ స్కోర్డ్ రన్స్ యాక్చువల్లీ ఐ థింక్. ఇది అతనికి ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి, 11 కాదు, బట్ వాజ్ మోర్ కన్సిస్టెంట్ క్రికెటర్ యాక్చువల్లీ. సో అంత మంచి బ్యాట్స్మెన్కి రైవల్రీ కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో మంచి రికార్డ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరిదో ఒకరి రైవల్రీ అనేది ఉంటుంది. సో అలాంటి ఫర్ ఆస్ట్రేలియా ద మెయిన్ రైవల్రీ ఫర్ దెమ్ వాజ్ ఇంగ్లాండ్ యాక్చువల్లీ. బీటింగ్ ఇంగ్లాండ్ ఇన్ ఇంగ్లాండ్, తర్వాత బీటింగ్ ఇంగ్లాండ్ ఇన్ ఆస్ట్రేలియా ఇప్పుడు కూడా వాళ్ళ రైవల్రీగా భావించేది. సో అతడు ఉన్నప్పుడు ఆ ఎరాలో
అతడు రన్స్ స్కోర్ చేసినప్పుడు చాలాసార్లు ఇంగ్లాండ్ ఓడించినటువంటి ఛాన్స్ వాళ్ళకి లభించింది. సో ఇంగ్లాండ్ యూస్ టు బి దేర్ మెయిన్ రైవల్రీ యాక్చువల్లీ. ఆస్ట్రేలియాకి ఇప్పుడు కూడా యాషెస్ అనేది మెయిన్ రైవల్గా పడుతుంది. సో గ్రేగ్ చాపెల్ ఇరాలో కూడా, ఇయాన్ చాపెల్ ఇరాలో వాళ్ళ బ్రదర్స్ ఉన్నప్పుడు కూడా ఐ థింక్ దే ప్లేడ్ ఆల్వేస్ వెల్ అగెన్స్ట్ ఇంగ్లాండ్ అండ్ దే స్కోర్డ్ రన్స్ అండ్ దే వన్ మ్యాచెస్ ఫర్ దెమ్ ఆల్సో. సో మెయిన్ రైవల్రీ అది ఉండేది. మెయిన్ రైవల్రీ వెస్టిండీస్ అగెన్స్ట్ కూడా ఉండేది. బికాస్ వెస్టిండీస్ను వాళ్ళు 75-76లో 5-1 తోటి ఓడించారు. బట్ ఆ తర్వాత వెస్టిండీస్ వీళ్ళను ఓడించినటువంటి 5-0 తోటి ఓడించినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. సో అందుకనే పర్టికులర్ టూ టీమ్స్, బికాస్ వెస్టిండీస్ యూస్ టు బి ద బెస్ట్ టీమ్ అప్పుడు. 78 నుండి 91 వరకు వెస్టిండీస్ని ఎవరు కూడా సిరీస్లో ఓడించలేదు. సో అటువంటి వెస్టిండీస్ అగైన్స్ ఆడేటప్పుడు కూడా గ్రేగ్ చాపెల్ యూస్ టు బి డిఫరెంట్. ఈ స్కోర్డ్ రన్స్ బట్ ఈ టుక్ బ్లోస్ ఆల్సో. అంటే రాబర్ట్స్, హోల్డింగ్ లాంటి బౌలర్స్ అతనికి దెబ్బలు కూడా తగిలించారు. బట్ వాటి అన్నింటిని కూడా స్వీకరించి ఈ ఆల్వేస్ సక్సీడెడ్ యాక్చువల్లీ. సో దీస్ టూ టీమ్స్ యూస్ టు బి మెయిన్ రైవల్గా ఉండేది అతను. సో బెస్ట్ క్వాలిటీస్ అంటే గ్రేగ్ చాపెల్ గురించి ఏం చెప్తారు? వెరీ ఫైన్ క్రికెటర్ అండి. గ్రేస్ ఉంటుంది అతని ఆటలో, డిసిప్లిన్, కమిట్మెంట్, డెడికేషన్ అన్నీ ఉండేవి అసలు. యాక్చువల్గా ఆస్ట్రేలియన్ ప్లేయర్స్లో అవి ఉన్నాయి ఎక్కువ. అండ్ చాలా మంది ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ లో మనం చూసినట్లయితే మంచి మెంటలీ స్ట్రాంగ్ ఉంటారు, చాలా స్ట్రాంగ్ ఉంటారు, చాలా స్ట్రాంగ్, ఫిజికల్ గా కూడా స్ట్రాంగ్ ఉంటారు, హైట్, పర్సనాలిటీ అన్ని కూడా ఉండేవి గ్రేగ్ చాపెల్. అండ్ ఓన్లీ జస్ట్ ఇండియాకు రాలేదన్నటువంటి ఒక అదే అతనికి ఉండింది. అండ్ ఇండియన్ క్రౌడ్స్ కూడా అతన్ని లైవ్గా చూడే అవకాశం లభించలేదు. కానీ బట్ ఐ థింక్ ఈ ఎంథ్రాల్డ్ ఎవ్రీవన్ విత్ దిస్ ఫెంటాస్టిక్ బ్యాటింగ్ స్కిల్స్. యాక్చువల్లీ అది గ్రేగ్ చాపెల్ ఆడుతున్నప్పుడు ప్రతి వాళ్ళు కూడా రేడియో ట్రాన్సిస్టర్స్ చెవుల దగ్గర పెట్టుకొని చాపెల్ యొక్క స్కోర్స్ విని చాలా ఆనందపడేవారు. అండ్ ఐ థింక్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ క్రికెటర్స్. గ్రేస్ అంటే దానికి మరొక పేరు ఎవరు అంటే గ్రేగ్ చాపెల్ తీసుకోవచ్చు. అంత గ్రేస్ అతని స్ట్రోక్స్లో ఉండేది అసలు. ఐ మీన్ ఫైనెస్ట్ క్రికెటర్. ఇప్పుడున్న వాళ్ళ సిమిలారిటీస్ గ్రేగ్ చాపెల్ లాగా ఎవరైనా ఆస్ట్రేలియన్ క్రికెటర్స్లోనైతే మైకెల్ క్లార్క్లో ఎక్కువగా ఉండేది, రిక్కీ పాంటింగ్లో ఉండేవి. మీరు వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే. తర్వాత లబుషన్లో మీకు కనబడతాయి, స్మిత్లో కనబడతాయి. స్మిత్ ఆఫ్ కోర్స్ స్టైల్ డిఫరెంట్ అయినా కానీ క్వాలిటీస్ అన్నీ వీళ్ళలో డెఫినెట్గా ఉంటాయి అసలు. బికాస్ అతనిలో ఎన్ని క్వాలిటీస్ ఉండేవో అందులో కొన్ని వీళ్ళు ఇంబైబ్ చేసుకొని ఆడుతూ ఉన్నారు అసలు. చాపెల్ని ఎప్పుడు కూడా ఒక రోల్ మోడల్గా తీసుకునేవారు. ఇప్పుడు కూడా ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ చాలా మంది గ్రేగ్ చాపెల్ని ఒక రోల్ మోడల్గా తీసుకుని ఆడతారు. రిక్కీ పాంటింగ్ చాలా రోల్ మోడల్గా తీసుకునేది. ఆ ఇరా తర్వాత రిక్కీ పాంటింగ్ ఇరా స్టార్ట్ అయిందంటే గ్రేగ్ చాపెల్ తోటే కంపేర్ చేసేది అతను. ఆ బ్యాటింగ్లో అన్ని స్ట్రోక్స్ ఉండేవని, హుక్ ఆడేవాడు, పుల్ ఆడేవాడు, బ్యూటిఫుల్ ఆన్ డ్రైవ్స్ ఉండేవని, స్టైల్ ఉండేదని చెప్పి. సో ఐ థింక్ మన ఇండియన్ క్రికెటర్లో నాకు అనిపిస్తుంది విరాట్ కోహ్లీలో ఎక్కువ కనపడతాయి కొన్ని గ్రేస్. గ్రేగ్ చాపెల్ ఆన్ డ్రైవ్ ఎలానైతే ఆడేవాడు విరాట్ కోహ్లీ అలాగే ఆడతాడు. మీరు ఆన్ డ్రైవ్ చూసినట్లయితే వెంకసర్కర్ ఎక్కువగా ఆడేది, మనం చెప్పాం కదా ఒక ఎపిసోడ్. అండ్ విరాట్ కోహ్లీలో మీకు ఆన్ డ్రైవ్ చేసినప్పుడు మిడ్ వికెట్ మధ్యలో ఫ్లిక్ ఆడినప్పుడు ఐ థింక్ కొన్ని గ్లింప్సెస్ కనబడతాయి. గ్రేగ్ చాపెల్ ఈజ్ ఫెంటాస్టిక్ క్రికెటర్. సో గ్రేగ్ చాపెల్ ఎప్పుడు బౌలింగ్ ట్రై చేయలేదా, వేసేవారా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. గ్రేగ్ చాపెల్ వాజ్ ఎ యూస్ఫుల్ క్రికెట్ బౌలర్ ఆల్సో. తనకు టెస్ట్ మ్యాచెస్లో కూడా 5 స్పెల్స్ ఉన్నాయి. అండ్ వన్డే మ్యాచెస్ తక్కువ ఆడే కానీ వన్డే మ్యాచెస్లో ఎన్ని ఆడాడో అన్ని వికెట్స్ తీసుకున్నాడు. అండ్ టెస్ట్ మ్యాచెస్లో కూడా 47 వికెట్స్ ఉన్నాయి. హీ వాజ్ ఎ వెరీ యూస్ఫుల్ మీడియం పేస్ బౌలర్. బాల్ మూవ్ అవుతున్నప్పుడు ఏదైనా వికెట్ బ్రేక్ త్రూ కావాలి అంటే గ్రేగ్ చాపెల్ యూస్ టు గెట్ వికెట్స్ ఆల్సో. యాక్చువల్లీ హీ వాజ్ ఎ వెరీ యూస్ఫుల్ బౌలర్. యాక్చువల్లీ మీరు అన్నట్టుగా ఒక మంచి బ్యాటరే కాకుండా, మంచి బ్యాట్స్మెనే కాకుండా బౌలింగ్లో కూడా తన మంచి స్పెల్స్ తోటి వికెట్స్ తీసేవాడు. ఫీల్డింగ్ అయితే మనం ఇంతకుముందు చెప్పాం కదా, అద్భుతం, అమోఘం. యాక్చువల్లీ 3 వింగ్స్ లోనూ తనకి చేయి తిరిగినట్టుంది. అబ్సల్యూట్లీ. అండ్ యాజ్ ఎ కెప్టెన్ గా మేబీ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ అనుకున్నా కానీ హీ వాజ్ అ వెరీ గుడ్ కెప్టెన్. హీ వన్ లాట్ ఆఫ్ మ్యాచెస్ ఫర్ ఆస్ట్రేలియా, నో డౌట్ అబౌట్ ఇట్. సో వన్ వర్డ్ లో గ్రేగ్ చాపెల్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఫియర్స్ కాంపిటీటర్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. అటువంటి ఇరాలో అతడు అన్ని రన్స్ స్కోర్ చేశాడంటే అది మామూలు కాంపిటీషన్ కాదు. ఫేసింగ్ లిల్లీ, అతనికి ఓన్లీ డొమెస్టిక్ క్రికెట్ ఇంగ్లాండ్లో కలగవచ్చు కానీ థామ్సన్. బట్ అదర్వైజ్ అతడు ఫేస్ చేసినటువంటి బయటి బౌలర్స్ మీరు మార్షల్ తీసుకున్న, గార్నర్ తీసుకున్న, రాబర్ట్స్, హోల్డింగ్, క్రాఫ్ట్, డేనియల్ అండ్ రిచర్డ్ హ్యాడ్లీ. ముఖ్యంగా న్యూజిలాండ్ మనం చెప్పాం కదా, ఈ స్కోర్ డబుల్ సెంచరీ అండ్ సెంచరీ ఇన్ 1 మ్యాచ్. అండ్ తర్వాత పాకిస్తాన్ అగేనెస్ట్ అతడు స్కోర్ చేశాడు, ఇమ్రాన్ను ఫేస్ చేసి, లిల్లీ, బోతం వీళ్ళందరినీ ఫేస్ చేసి కూడా ట్రెమండస్ సక్సెస్ సాధించాడు అసలు. అండ్ ఇండియన్ బౌలర్స్లో కపిల్ దేవ్ని ఫేస్ చేశాడు, తర్వాత దిలీప్ దోషిని ఫేస్ చేశాడు, తర్వాత శివలాల్ యాదవ్ను ఫేస్ చేసి రన్స్ స్కోర్ చేయగలడు. అంటే స్పిన్ అగేనెస్ట్ కూడా అతడు నింబుల్ ఫుట్ వర్క్ ఉండేది అసలు. చాలా అద్భుతమైనటువంటి ఫుట్ వర్క్ తోటి రన్స్ స్కోర్ చేసేది, చాలా ఈజీగా ఎఫర్ట్లెస్గా ఆడేది. సో అగెనెస్ట్ ఆల్ టఫ్ అపోజిషన్స్ అతడు రన్స్ స్కోర్ చేశాడు కనుక ఐ థింక్ టాప్ 10
ప్రపంచం సృష్టించినటువంటి క్రికెటర్స్లో ఇప్పటి వరకు మనం డిస్కషన్ కొనసాగించినట్లయితే వన్ ఆఫ్ ది టాప్ 10లో డెఫినెట్లీ గ్రేగ్ చాపెల్ యొక్క పేరు ఎప్పుడు కూడా ఉంటుందండి అసలు. సో థ్యాంక్ యూ సో మచ్ సుధీర్. సో గ్రేగ్ చాపెల్ గురించి మంచి మాకు తెలియని విషయాలన్నీ అప్పట్లో ఉన్నటువన్నీ మాకు షేర్ చేసినందుకు, మంచివి రైవలరీ అన్నీ కూడా మాకు తెలిసాయి ఇప్పుడు దాని గురించి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లేనా.